హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక ఫ్రాక్ అయితే నేను మీకు కట్ చేయడం అయితే చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ సారి చూసినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇది ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కొలతలు తీసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఇలా కొలతలు తీసుకుంటున్నాను. అంటే ఇంతవరకు చూద్దాం. బాడీ లెంత్ వచ్చేసి 12 ఉందండి. అంటే నేను ఇక్కడ రాసుకుంటున్నాను అన్నమాట 12. నెక్స్ట్ షోల్డర్ అన్నమాట. షోల్డర్ కూడా 12 ఉంది. అంటే ఇది కొంచెం బోట్ నెక్ స్టైల్లో స్టిచ్ చేశాను. ఇది నేను అంతకుముందు కుట్టిన ఫ్రాక్ అనమాట. మళ్ళీ ఇంకా మళ్ళీ కుట్టమని చెప్పేసి ఇంకో 2 ఇచ్చారు. ఇప్పుడు చెస్ట్ లూజ్ అంటే 19 ఉంది. 19 అంటే వెనక పార్ట్ ఎదర పార్ట్ రావాలి కాబట్టి 19 అంటే 38 అండి. ఇది కింద అనమాట. నడుము వచ్చేసి 17 ఉంది. 17 అంటే ఇవి 2 పార్ట్లు కాబట్టి ఇంకొక 17 కలుపుకొని 34 అయితే వేసుకోవాలి. అయితే ఇప్పుడు చంక అనమాట. ఈ చంక కొలుచుకోవాలి. ఈ చంక ఎంత ఉంది మనకి? 7.5 ఉంది. అంటే 7.5 15. అంటే మనం ఒక పార్ట్ పై భాగానే కాబట్టి కొలిచింది, ఈ పార్ట్ కూడా కలపాలి కాబట్టి 15 వచ్చిందనమాట. ఈ చెయ్యి బార్ అయితే మనకి 9 వచ్చింది. 9 అంగుళాలు బార్ అనమాట. అదైతే ఇవి లూజులు ఇవన్నీ నేను కుట్టేటప్పుడు చూసుకుంటాను. ఇదైతే బాడీ మెజర్మెంట్. పైన ఫ్రాక్కి ఇక్కడ నుంచి కింద వరకు మనకి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి కింద వరకు అయితే 34 ఇంచులు ఉంది. 34 ఇంచులు ఉంది. నేను ఫస్ట్ మెయిన్ భుజాల దగ్గర నుంచి కింద వరకు అయితే నేనైతే కొలవలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితేనే కొలిచాను అనమాట, ఈ బాడీ వరకే. అదే మనం మెయిన్ ఒక అమ్మాయికి కొలతలు తీసుకోవాలంటే పైనుంచి కొలత తీసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ నుంచి బాడీ పార్ట్కి మనం తీసుకోవాలన్నమాట. నేనైతే ఏం చేశాను, మళ్ళీ నార్మల్గా ఇక్కడ నుంచి ఈ భుజాల దగ్గర నుంచి ఇక్కడికి నడుము వరకు నేను తీసుకున్నా కొలత. ఇది ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం. నేనైతే ఈ లైనింగు బాడీ పార్ట్ పైన బాడీ పార్ట్కి ఎంత బార్ అయితే ఉందో నేను అంత బార్ అయితేనే కట్ చేసుకుంటున్నాను. కింద మిగతాది హ్యాండ్స్కి ప్లస్ కింద ఫ్రాక్కి తీసుకుంటాను. ఇక్కడ ఎంత ఉంది? బాడీ పార్ట్ 12 ఉంది. 12 అంగుళాలు ఉందన్నమాట బాడీ పార్ట్. అయితే నేనేం చేశాను, 14 ఇంచులు అయితే కట్ చేస్తున్నాను అనమాట. అంటే 14.5 పెడుతున్నా. 14 ఇంచులు అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఖర్చులకి వాటికి అంతా పావాలి కదా, అందుకని మిగతా క్లాత్ నేను బాడీ పార్ట్కి అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి మనం ఇది పెడదాం. కొలతలు అయితే మనం ఇద్దాం. దీన్ని క్లాత్ ఇలా నీట్గా పెట్టుకొని ఇది మనం ఫోల్డింగ్ చేసాం అనమాట. అంటే మనం కొలతలు కూడా సగం పెట్టుకోవాలి. ఒక షోల్డర్ తప్ప షోల్డర్ కూడా సగమే పెట్టాలి. ఫస్ట్ మనకి బాడీ బార్ వచ్చేసి 12 అంగుళాలు ఉంది బాడీ బారు. అంటే నేను 1 ఇంచు మార్కింగ్ అయితే గీసుకుంటున్నా. ఇందులో కనిపించట్లేదు. ఇది మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి నేనైతే 12 ఇంచులు తీసుకుంటున్నా. 12 రావాలి కాబట్టి బాడీ బార్ ఖర్చుకు పోయినా 12, ఇక్కడికి 12 అసలు. ఇది ఖర్చుకి. ఇది నెక్స్ట్ షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత ఉంది మనకి? 12 అంగుళాలు ఉంది. అందులో సగం 6 అంగుళాలు అనమాట. 6 అంగుళాలు అంటే ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసి ఇంకొంచెం ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక 1 ఇంచు పైన. మెడ వెడల్పు ఎంత ఉంది? మెడ వెడల్పు అయితే ఇందాక చూడలేదు కదా. ఇది దీని భుజాలు ఎంత వెడల్పు ఉందో చూసుకోవచ్చు. అంటే లోపల లైనింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ వరకు దీనికి ఖర్చు ఉండాలి కదా. 3.5 వెడల్పు ఉందన్నమాట. మనం 3.5 వెడల్పు ఇక్కడ తీసుకోవాలి.
సారీ, కాకపోతే ఏంటంటే ఇది మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఉంది ఫ్రెండ్స్. 3.5 అంటే నేను ఖర్చులతో సహా పెట్టాను కాబట్టి ఖర్చులతో సహా యువతలు వస్తుంది అనమాట. 2.5 అయితే మెడ వెడల్పు అయితే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ మనం 6 అంగుళాలు పెట్టాం కదా, ఇదే చంక డౌన్ అంటే చంక మార్కింగ్ గీసుకునే గుర్తు కోసం నేను 5.5 పెడుతున్నా. ఇక్కడికి మార్కింగ్ ఒకటి, ఇక్కడ కూడా మనం గుర్తు ఒకటి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా మార్కింగ్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ చంకకి మార్కింగ్, మెడ మార్కింగ్. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి మనం. చెస్ట్ లూజ్ 38 ఉంది. 38లో నుంచి సగం ఎంత? 19 అంటే 19లో కూడా మనం సగం చేయాలి. 19లో నుంచి సగం అంటే 2 9లు 18 అంటే 9.5 అన్నమాట. ఇది ఖర్చు కోసం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చెస్ట్ లూజ్ అయితే ఇచ్చామండి. ఈ చెస్ట్ లూజ్ అంటే చెస్ట్ లూజ్ని మనం ఒక పక్క భాగానే ఇలా కొలతేసామన్నమాట. అంటే ఒక పక్క భాగం వెనక పక్క భాగం కలిపి 38 వచ్చిందనమాట. 38లో నుంచి సగం అంటే సగం అంటే 19. 19లో కూడా మనం ఇది ఫోల్డింగ్ ఇలా చేసాం కాబట్టి 19లో నుంచి సగం మళ్ళీ 9.5 18 అంటే 9.5 అనమాట. మొత్తం 9.5 అంగుళాలు పెట్టేసాను అనమాట. ఇది కింద వచ్చేసి 34 ఉంది. 34 అంటే మళ్ళీ దీన్ని సగం చేయాలి. 34లో సగం ఎంత? 17. మళ్ళీ దాన్ని సగం చేయాలి. 17లో సగం ఎంత? 8.5. 8.5 అంటే మనం ఇక్కడ ప్రిన్స్ కట్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు 8.5 ఉంది కాబట్టి నేనైతే 9 బాతికే పెడుతున్నాను అనమాట. ప్రిన్స్ కట్కి 25 ఎక్స్ట్రా పెట్టాలి. అంటే కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి ఇలానే కొంచెం షేప్ అనేది చాలా తక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం లూజ్ పెట్టుకోవాలి. కొంచెం చెస్ట్ దగ్గర లూజ్ పెట్టుకోవాలి. అప్పుడు నడుం దగ్గర కొంచెం లోపలికి కుట్టేసినట్లయితే మనకు షేప్ వస్తుంది. డ్రాయింగ్ ఇలా మీకు మార్కింగ్ సర్కిల్ రాకపోతే స్కేల్లో అంగుళాలు లెక్క ఉంటుంది, ప్లస్ టేప్లో అయినా అంగుళాలు లెక్క ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం డ్రాయింగ్ గీసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు చంక లూజ్ ఎంత వస్తుంది మనకి? 15 వచ్చింది. 15లో సగం ఎంత? 7.5. 7.5 వచ్చిందో లేదో చూసుకోవాలి. 7.5 వచ్చింది కదా. ఇంతవరకు పోయినా కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినా మనం కొంచెం పైకి వేసుకోవాలి మార్కింగ్. అయితే ఇంతవరకు అయితే అయిపోయింది. ఈ నెక్ నేనైతే కుట్టేటప్పుడు చూపిస్తాను. కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంతవరకు అయితే బాడీ పార్ట్ వీడియో తీసి పెట్టాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. ఫస్ట్ బారు, తర్వాత షోల్డరు, తర్వాత చెస్ట్ లూజ్, తర్వాత నడుము. చెస్ట్ లూజ్ మనం మార్కింగ్ పెట్టుకొని, నడుము లూజ్ మార్కింగ్ పెట్టుకొని, చంక మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవటం. ఇది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది భుజం ఉంది కదా, ఈ భుజాన్ని సుజ్జులోనే మనం ఒక టాకా ఇవ్వాలండి. బ్యాక్ సైడ్ టక్స్ వేసుకోవడానికి, ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ పెట్టడానికి అనమాట. నేను ప్రిన్స్ కట్టకైతే నేను డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తాను. కొంత చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ప్రిన్స్ కట్ చేసి వేస్తే సెట్ అయిపోద్ది. ఈ అమ్మాయి చిన్న పాపే కాబట్టి అంత అవసరం అయితే ఏమీ లేదు. ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇవి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అయితే నేను కింద బుట్ట పైన బుట్ట పెట్టాలనుకుంటున్నాను. కస్టమర్స్ అలానే చెప్పారు. అయితే దీనికి వచ్చేసి నేను చంక లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నా. చంక లూజు 7.5 అనుకోండి, 2 అంగుళాలు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా వేసుకోవాలి క్లాత్. అమ్మాయి చేయి బార్ వచ్చేసి 9 అంగుళాలు ఉందండి. 9 అంగుళాలు అంటే కింద ఖర్చుకు వదిలేసుకోవాలి. నేను పైన ఖర్చుకు కూడా వదిలేస్తున్నా. అంటే చంక ఆర్మ్ లూజ్ వచ్చి 7.5 అంటే చంక లూజు 7.5. ఇది ఎంత పెట్టుకున్నాం మనం? 9.5 అంగుళాలు పెట్టుకున్నాం. అయితే కింద లూజ్ వచ్చేసి ఒక 6 అంగుళాలు అమ్మాయికి అంటే 12 లూజ్ వచ్చేసి. ఇక్కడ నుంచి వచ్చేసి మనం
ఇది 9 అంగుళాలు ఉంటే ఇది 7 అంగుళాలే ఉండాలి. అంటే 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ తగ్గించుకోవాలన్నమాట. ఇది అసలు కొలత అనమాట, చేయి బారు. అక్కడ నుంచి నేను కొంచెం హెవీగా బుట్ట రావాలి అనుకుంటున్నాను కాబట్టి 4.5 పెట్టేసా. ఇదండి డ్రాయింగ్. ఫస్ట్ మెయిన్ చేయి బారు, నెక్స్ట్ బుట్ట కోసం. ఇక్కడ చేయి లూజ్ కోసం మనకి ఇక్కడ నుంచి ఖర్చులో నుంచి ఇక్కడ వరకు మనకి 7.5 వరకు, మనకి ఈ 7.5 వరకు మనం డాట్ పెట్టుకోవాలి. అంటే ఇదంతా బుట్ట అనమాట. ఇదంతా మనం ప్రిల్స్ వేయాలి. ఇక్కడ ఇలా ప్రిల్స్ వేస్తే మనకు సమానంగా చంకాకి సరిపోని ఉంటుంది అనమాట. ఇవి హ్యాండ్స్ అండి. ఈ శారీలో ఫ్రాక్ కుట్టమన్నారు వీళ్ళు. ఇదైతే నేను కింద పెట్టేస్తున్నాను అనమాట. నేను ఈ ప్లెయిన్గా ఉన్నదాన్ని కొంచెం పైన మోడల్గా కుట్టేసి పైన బాడీ పార్ట్ ఉంచేసి కింద మొత్తం నేను అంబ్రెల్లా మామూలుగా ఫ్రాక్ కింద పెట్టేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫ్రెండ్స్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బిగినర్స్ ఉంటే చాలా మంచి యూజ్ అవుతుందండి. కరెక్ట్గా నీట్గా మీకు అర్థమయ్యే విధంగా మీ మైండ్లో ఎక్కే విధంగా నేనైతే చెప్తాను. అయితే లైనింగ్ నేనైతే ఇలా వేసుకొని ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కట్ చేసుకుంటున్నా. కుట్టే విధానం కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్కి బుట్ట ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే క్లాత్ అయితే ఉండాలి. కింద కూడా బుట్ట పెడుతున్నాను కాబట్టి ఈ క్లాత్ కూడా కొంచెం ఎక్స్ట్రా కావాలి. నేనైతే జాయింట్స్ వేసుకుంటా, అందుకని ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా వేస్తున్నా. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇది బాడీ పార్ట్కి కింద, అంటే ఇది బాడీకి కింద వేయాలనుకుంటున్నా. ఇది వచ్చి మనకి బాడీ దగ్గర నుంచి అంటే కింద నడుము దగ్గర నుంచి ఉన్న క్లాత్ అయితే మనకి 36 కావాలి. మనకి 36 కావాలి అంటే అమ్మ వాళ్ళు కొంచెం ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టమన్నారు. 2 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకొని, ఇది శారీలో క్లాత్ 2 అంగుళాలు ఎక్స్ట్రా తీసుకొని ఇది ఎంతవరకు అయితే ఉందో చూసుకోవాలి ముందు. ఫస్ట్ మనకి 36 కావాలి. చూస్తున్నారుగా 36 అంటే 36. వాళ్ళు ఇంక 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి 2 అంగుళాలు ఎక్స్ట్రా. ఇక్కడ వరకు ఈ క్లాత్ అంతా తీసేయాలన్నమాట. ఇది మొత్తం బాడీ పార్ట్కి వేయాలి కింద, అంటే ప్రిల్స్తోనే బాడీ పార్ట్. ఇదైతే కింద బార్డర్ ఉంది కాబట్టి అంబ్రెల్లా స్టైల్ అయితే రాదని చెప్పాను. కుచ్చుతోనే ఫ్రాక్ కుట్టమన్నారు. ఓకే అండి, ఇదండి ఇది కింద ఫ్రాక్కి. ఇదైతే పైన బాడీ పార్ట్కి. హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అన్నీ ఎత్తుకోవడమే సరిపోతుంది. ఇదండి, కుట్టేటప్పుడు వీడియో తీసి మళ్ళీ పెడతాను. నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి.